మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ముఖ్యంగా కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం మాట మాత్రంగా కూడా దాని మీద స్పందించడం లేదు. వైసీపీ కూడా సరిగ్గా దాని మీద స్పందించలేదు. ఈరోజు దేశం అంతా దీని గురించే చర్చించుకుంటుంది. రైతులు ప్రభావం గురవుతున్నారు, కార్మికులు ప్రభావం గురవుతున్నారు. అన్నిటికన్నా మించి మన దేశ ఆత్మగౌరవం ఈరోజు ప్రమాదంలో పడింది. అమెరికా ట్రంపు వాళ్ళ సెనేటర్లు వాళ్ళు మాట్లాడుతున్న రోజుకు ఒక రకంగా, వాళ్ళ సలహాదారు నవరో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే మన భారతదేశాన్ని తుడిసి అవతల పడేసి అవమానకరంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మన సార్వభౌమాధికారాన్నే సవాల్ చేస్తున్నారు. మనం ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, మన ప్రధానమంత్రి ఎవరితో డిన్నర్ చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎవరితో ఏ దేశం పోవాలి, ఏ దేశం పోకూడదు, ఇవన్నీ వాళ్లే నిర్దేశిస్తూ ఉంటే మన దేశం యొక్క ఆత్మగౌరవం, సార్వభౌమాధికారానికి సవాలు, ఇంత పెద్ద ఎత్తున సవాలు వస్తుంటే ఈ పార్టీలు ఎందుకని మౌనంగా ఉన్నాయి? ఎందుకు దీన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడటం లేదు? ఎందుకు భయపడుతున్నారు? మేము ఇది తీవ్రంగా ఈరోజు మన రాష్ట్రాన్ని కలిచివేస్తున్నటువంటి సమస్య. ఇప్పుడు మన రాష్ట్రంలో ఆక్వా రంగం 2.5 లక్షల ఎకరాల్లో కోస్తా జిల్లాల్లో ప్రధానంగా గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా దాకా ఆక్వా ప్రధానమైనటువంటి వనరు. వ్యవసాయ రంగంలో మనం వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలి, వ్యవసాయ పరిశ్రమలు, ఆధార పరిశ్రమల్ని పెంచాలి, అభివృద్ధి సాధించాలి అంటూ ఉంటే ఇప్పుడు 50% ఈ టారిఫ్ తోటి ఆక్వా రంగం యొక్క ఎగుమతులన్నీ కూడా కుదేలైపోతున్నాయి. ఎక్కడ కంటైనర్లో నిలబడిపోయినాయి పోర్టుల్లో. మరి రైతులను ఆదుకోవటానికి ఎక్స్పోర్టర్లు చాలా సులభంగా ఇమ్మీడియట్గా రేటు తగ్గించేస్తున్నారు. వాళ్ళ చేతిలో పని అది. అల్టిమేట్గా నష్టపోతుంది రైతులు. మరి రైతులను ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? ఇంతవరకు కనీసం ఆక్వా రంగంలో ఏ రకమైన ప్రభావం పడుతుంది అనే అధ్యయనం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఒక స్పెషల్ అధ్యయన కమిటీ, ఒక స్పెషల్ కమిషన్ నియమించి దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా, ఎందుకంటే మనకి కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యం సంపాదించి పెట్టే రంగం ఇది. 70-80 వేల కోట్ల రూపాయలు వస్తుంది. 1600 కోట్లు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆక్వా రంగం వల్ల 1600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం. ఇంత ముఖ్యమైన రంగాన్ని ఆదుకోవటానికి ఒక అధ్యయన కమిటీని కూడా ఇంతవరకు వేయలేదు. దాని ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేయడానికి. ఇప్పుడు మనకి ఎగుమతి సబ్సిడీ ఇవ్వచ్చు. అట్లాగే ఇప్పుడు విద్యుత్తు రేట్లు ఎక్కువగా ఉన్నాయి, ఫీడ్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, సీడ్ రేట్ ఎక్కువగా ఉంది. వీటన్నిటి మీద కొన్ని రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఆక్వా రంగం తట్టుకొని నిలబడటానికి అవకాశం ఉంది. అలాగే మొత్తం ఆక్వా రంగంలో సగం ఎగుమతులు అమెరికాకు అవుతున్నాయి. అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇతర మార్కెట్లని అన్వేషించాలి. దానికి కూడా ఎలాంటి ప్రయత్నం జరగటం లేదు. అలాగే గార్మెంట్ ఇండస్ట్రీ చాలా ఈ మధ్య విస్తరిస్తున్నది. పరిశ్రమలు పెడతాం, అభివృద్ధి చేస్తాం, గుడ్డు గూసు చెప్పటం కాదు కదా. ఉన్న పరిశ్రమలు నిలబెట్టడానికి ఏమిటి? ఈ అనకాపల్లి జిల్లాలో 3 నెలల క్రితం 22,000 మంది పనిచేస్తూ ఉంటే గార్మెంట్ ఇండస్ట్రీలో, ఓన్లీ ఇన్ గార్మెంట్, ఇప్పుడు 18,000. అంటే 3 నెలల్లో 4,000 మంది వర్కింగ్ ఫోర్స్ పడిపోయింది. మేము అన్ని వేల ఉద్యోగాలు ఇస్తాం, ఇన్ని వేలు, అన్ని లక్షలు పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని లక్షలు పెట్టుబడులు వస్తున్నాయి, అవన్నీ గాలి కబుర్లు. ఇంతవరకు ఎక్కడ రియాలిటీలోకి రాలేదు. కానీ ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, ఉన్న ఉపాధి పోతుంది, ఉన్న ఆదాయాలు పడిపోతున్నాయి. దాని గురించి ఎందుకని ఆలోచించదు ప్రభుత్వం? సత్యసాయి జిల్లాలో దాదాపు ఒక 5-6 వేల మంది, వాళ్ళకి వచ్చేదే 7,000 నెలకు. పాపం ఆడవాళ్ళు 12 గంటలు కష్టపడతారు. పొద్దున్న లేస్తే రాత్రి తిరిగి వస్తారు, పిల్లలు లేరు, ఇంకోటి ఎంత కష్టపడుతున్న వాళ్ళకి ఇచ్చేది 7,000 జీతాలు. అవి కూడా పోతున్నాయి ఇప్పుడు, ఆ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. అలాగే టెక్స్టైల్, మన స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి గుంటూరు, బాపట్ల జిల్లాలో. ఈ స్పిన్నింగ్ మిల్లుల్లో ఇప్పటికే విద్యుత్తు ట్రోప్ ఛార్జీలు పెంచిన కారణంగా 35% మిల్లులు మూతపడిపోయినాయి, ఉత్పత్తి తగ్గిపోయింది. దానికి తోడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతుల మీద సుంకం రద్దు చేసింది. స్వేచ్ఛగా పత్తి దిగుమతి చేసుకోవచ్చు. పత్తి స్వేచ్ఛగా దిగుమతి చేసుకున్న తర్వాత ఎవరు ముందు బలైపోయేది? రైతులు. ఎప్పుడు పత్తి దిగుమతులు చేసినా బలైపోయేది రైతులే. ఎందుకని ఈ రకంగా సుంకం లేకుండా దిగుమతి చేసుకోవాలి? అదేమంటే మేము టెక్స్టైల్ ఇండస్ట్రీని ఆదుకోవడానికి అంటున్నారు. టెక్స్టైల్ ఇండస్ట్రీని ఆదుకోవడానికి మీరు ఎగుమతి సబ్సిడీ ఇవ్వండి. WTO నిబంధనల ప్రకారం ఎగుమతి సబ్సిడీ ఇవ్వకూడదు, కానీ అమెరికా ఇస్తున్నది, దాన్ని ఉల్లంఘిస్తున్నది.
మరి అమెరికానే ఉల్లంఘించి సబ్సిడీ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు? దానివల్ల రైతులకు లాభం జరుగుద్ది, పరిశ్రమలకి లాభం జరుగుతుంది. అందువల్ల ఎగుమతి సబ్సిడీ ఇచ్చి ఇటు పత్తి రైతుల్ని అటు పరిశ్రమలను ఆదుకోవాల్సి పోయి పత్తి దిగుమతి మీద సుంకం తీసేయటం అనేది చాలా దారుణం. దీనికి వ్యతిరేకంగా 5వ తేదీ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నిరసనగా పిలుపునిచ్చాయి. ఈ రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుని మేము పూర్తిగా బలపరుస్తున్నాము. రైతులకి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండి దీన్ని బలపరచాలి. ఈలోగానే మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి పత్తి దిగుమతిని స్వేచ్ఛగా ఇట్లా సుంకం లేకుండా దిగుమతి చేసుకోకుండా యథావిధిగా సుంకం కొనసాగించాలి. దేశీయ పత్తిని ప్రోత్సహించి ఎగుమతి సబ్సిడీ ఇస్తే అది అన్ని విధాల లాభం అని చెప్పి మేము భావిస్తున్నాం.